ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత ఫలశ్రుతి. నైమిషారణ్యంలో సౌనకాది మహామునులందరికీ సూత మహర్షి కార్తీక మాస వ్రత మహిమను ఫలశ్రుతిని తెలియజేశారు. విష్ణు భక్తుల చరిత్రను విష్ణు మహిమలను విని అంతా ఆనందించారు. 1000 నోళ్ల సూత మహర్షిని కొనియాడారు. సౌనకాది మహామునులకు ఇంకా సంశయాలు తీరకపోవడంతో సూత మహర్షిని చూసి, ఓ మహర్షి, కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి సులభంగా ఆచరించే వ్రతాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి. దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే వ్రతం ఏమిటో, కార్యం ఏమిటో తెలియజేయండి. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తున్నా మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మాకు వివరించి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు. దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు. ఓ మహామునులారా, మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే. కలియుగంలో మానవులు మందబుద్ధులు, క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి, మోక్ష సాధనలుగా ఉంటాయి. కార్తీక వ్రతం వల్ల అశ్వమేధయాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనది. ఆ శ్రీహరే సెలవిచ్చారు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. అయినా సూక్ష్మంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెల రోజులు విధవ అంటే భర్త మరణించిన స్త్రీ వండిన పదార్థాలు తినరాదు. రాత్రులు విష్ణువాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తులై సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు ఈ విధంగా పద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా ఆచరించకపోయినా భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రత నియమాలను పాటించే వారిని ఎగతాళి చేసినా, ధన సహాయం చేసే వారికి అడ్డుపడినా వారు ఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమే కాకుండా వారికి జన్మాంతరంలో నరకంలో పడి కింకరులచే నానా హింసల పాలవుతారు. అంతేకాకుండా వారు 100 హీనజన్మలెత్తుతారు. కార్తీక మాసంలో కావేరి, గంగా, గౌతమి నదుల్లో స్నానం చేసి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో కార్తీక వ్రత నియమాల్ని పాటించేవారు జన్మాంతరమున వైకుంఠవాసులవుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని నెలలలో కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల నుంచి వారికున్న సకల పాపాలు తొలగిపోతాయి. నియమనిష్టలతో కార్తీక వ్రతం ఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెల రోజులు నియమాలు పాటించలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తమ శక్తి కొలది వ్రతం ఆచరించి
పురాణ శ్రవణం చేసి జాగారం ఉండి మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే నెల రోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం మొదలగునవి చేసినట్లయితే ఎన్నటికీ తరగని పుణ్యఫలములు లభిస్తాయి. ఈ నెల రోజులు ధనవంతుడైనా పేద అయినా మరెవ్వరైనా హరినామస్మరణను నిరంతరం చేయాలి. పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేయాలి. అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు. ఈ కథను చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కార్తీక మాస పురాణం సమాప్తం. సర్వే జనాः సుఖినో భవంతు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం 30వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.